హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ భవ్య. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఆబ్వియస్లీ ఎందుకు వచ్చానో మీకు అర్థమైపోయింది. సంక్రాంతి రోజు మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే రిలీజ్ అయింది. సినిమా చూశాను, నా ఫేస్లో ఉన్న స్మైల్ చూస్తేనే మీకు అర్థమై ఉండొచ్చు సినిమా హిట్టా లేకపోతే ఎలా ఉంది అని. సినిమా ఆబ్వియస్లీ మనం అనిల్ రావుపూడి గారు మళ్ళీ వెంకీ మామ ఈ కాంబినేషన్లో సినిమా, అది కూడా సంక్రాంతి టైంలో వస్తుందంటే ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంటుందా? స్క్రీన్ వన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ప్యాక్డ్ ఉందన్నమాట. దీనికి మళ్ళీ మనకి సాంగ్స్ బాగా హిట్ చేసినాయి ఆల్రెడీ. రమణ గోకుల గారి వాయిస్ చాలా ఏళ్ళ తర్వాత విన్నాక ఆ వాయిస్ ఎంత బాగుంది, సూతింగ్గా మనందరం ఎంజాయ్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మళ్ళీ డీడీ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. భీమ్ సిసిరోలియో చాలా మ్యూజిక్ బాగా కంపోజ్ చేశారు. ఇంకా దిల్ రాజు గారు, శిరీష్ గారు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అసలు క్యారెక్టర్స్ హైలైట్ అని చెప్పాలి. వెంకీమామ యాక్టింగ్ ఆల్రెడీ మనం చూసాం, ఎంత జోవియల్గా ఉంటారో, ఎంత సింపుల్గా క్యాజువల్గా చేసేస్తారు. మనం చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసాం, మొత్తం అసలు సెట్స్లో అంతా కూడా వెంకీమామ అన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారని. అలా ఈజీగా ఈ పిల్లల్ని, చిచ్చర్ పిడుగుల్ని, ఇంకా బుల్లోడు ఉన్నాడు కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎక్కడ కామెడీ చూసినా బుల్లోని మనం చూడొచ్చు అనమాట. అంత క్యూట్గా చెప్పిగా ఉన్నాడు. అసలు వాడిని కొరికెత్తాను అని అంటే మనం యాక్చువల్ ఆ డైలాగ్ కూడా ఉంది అందులో మనకి. సో ఓవరాల్గా సాంగ్స్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, స్టోరీ పరంగా, కామెడీ పరంగా అసలు సినిమా మొత్తం ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. అసలు యాక్చువల్గా ఫ్యామిలీ అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారని చాలామంది సోషల్ మీడియాలో చూశాను నేను కమెంట్. సో మీరు లేట్ చేయకుండా, అండ్ మెయిన్గా మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఒకటి ఎవరైనా కష్టాన్ని వేస్ట్ చేయకుండా పైరసీని అవాయిడ్ చేసేసి, ఒకవేళ పైరసీలో వచ్చినా కూడా మనం చూడకుండా ఉంటే వాళ్ళు పైరసీ వీడియోస్ పెట్టకుండా ఉంటారు, ఆగిపోతారు. సో వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఇటువంటి మంచి మంచి మూవీస్ని పైరసీ చేయడం వల్ల మనము హ్యాపీ ఒక ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చక్కగా థియేటర్లో చూసే ఎంజాయ్మెంట్ని మిస్ అవుతాం మనం. సో అట్లీస్ట్ ఓటీటీ అన్న, థియేటర్కి రాకపోయినా అట్లీస్ట్ ఓటీటీలో చూస్తే చాలా మంచి విషయం అని చెప్పాలి. సో ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీస్ అనిల్ రావుపూడి గారిలో అసలు తిరిగే లేదని చెప్పాలి. ఇక అంత కాన్ఫిడెంట్గా మనం చూసాము, ప్రమోషన్స్ కూడా ఏ రేంజ్లో చేశారో. మొత్తానికి సినిమా అనేది హై ప్యాక్డ్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నామని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ థియేటర్స్ బుక్ అయిపోయి ఉంటాయి బుక్ మై షోలో. సో సంక్రాంతికి వస్తున్నాంలో పండగకి సందర్భంగా వచ్చిన 3 సినిమాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క జోనరు. ఇక ఈ జోనర్ అయితే కంప్లీట్ ఫ్యామిలీ స్టైల్. ఇక బాయ్స్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కోసం అని చెప్పి, మెన్ కోసం చాలా మంచి మెసేజ్ అయితే ఉంది. అండ్ గురువులు ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించిన ఒక్క సిచ్యువేషన్ ఏంటంటే, గురువుల గురించి ఒక మెసేజ్ ఇచ్చారు కదా, అది చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ నేను కూడా సాడ్ ఫీల్ అయ్యాను. ఎందుకు అని అంటే, నాకు గుర్తున్న ఒక గురువు ఉన్నారు, ఆయన గుర్తొచ్చారు, బట్ అన్ఫార్చునేట్లీ ఆయన లేరు అనే సిచ్యువేషన్ కూడా నాకు తెలియక నేను లాస్ట్ మూమెంట్ కూడా చూడలేకపోయినా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ గుర్తొస్తుంటాయి అనమాట. అటువంటి గురువులు మన లైఫ్లో ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళ మీద ఎప్పటికైనా సరే వాళ్ళ పేరు గుర్తొచ్చినా మనం ఎమోషనల్ అవుతాం. సో ఒక ఫన్ వేలో తీసుకెళ్తూ, ఒక థ్రిల్ని యాడ్ చేస్తూ ఒక మెసేజ్ ఇవ్వడం అనేది అనిల్ రావుపూడి గారికే సాధ్యమని చెప్పాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు లేట్ చేయకుండా థియేటర్కి వచ్చేసేయండి. మీకు మళ్ళీ కావాలంటే అందులో వెంకటేష్ గారు కూడా చెప్తారు షో చూడాలి అని. ఆ షో చూడడం గురించి ఒక స్పెసిఫిక్ డైలాగ్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత ఎండింగ్లో, క్లైమాక్స్లో. ఆ డైలాగ్ కోసమన్నా మీరు వెళ్ళాలన్నమాట. అండ్ బాయ్స్ అండ్ మెన్ మీ అందరికి ఇచ్చే మెసేజ్ కోసం ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. ఇంకా లేట్ చేయకుండా మూవీని అయితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేయండి. ఇవి ఇవాళ మూవీ అప్డేట్స్ టీఎఫ్పీసీలో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎఫ్పీసీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ. నేను మీ భవ్య.